ప్రస్తుతం బాలీవుడ్ మూవీ దురంధర్ 2 సినిమా దుమ్ము రేపుతోంది. ఉగాది కానుకగా రిలీజ్ అయిన దురంధర్ 2 మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. సుమారు 4 గంటల నిడివి ఉన్నప్పటికీ ఇంటెన్స్ డ్రామాతో ఈ మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దురంధర్ 2 సినిమా ఇప్పటికే అన్ని రికార్డ్స్ను బ్రేక్ చేసింది. హిందీతో పాటు తెలుగు, ఇతర భాషల్లోనూ ఈ సినిమాకు రికార్డ్ లెవెల్ కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటికే దురంధర్ 2 మూవీ 1000 కోట్ల మార్కును దాటేసినట్టుగా తెలుస్తోంది. అయితే దురంధర్ 2 హాట్ టాపిక్ అవుతున్న వేళ దురంధర్ పార్ట్ 1 సినిమాను వెనక్కి నెట్టి మరి ఓ చిన్న సినిమా ఓటీటీలో ట్రెండ్ అవుతోంది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఓ చిన్న సినిమా, అది కూడా థియేటర్స్లో కాకుండా ఓటీటీలో విడుదలైన ఆ సినిమా దురంధర్ సినిమాను వెనక్కి నెట్టేసింది. ఆ సినిమా మరేదో కాదు, యంగ్ బ్యూటీ ప్రియాంక మోహన్ నటించిన మేడ్ ఇన్ కొరియా. మార్చి 12న ఈ సినిమా నేరుగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్లోకి అందుబాటులోకి వచ్చేసింది. ఓటీటీలోకి వచ్చిన మేడ్ ఇన్ కొరియా సినిమా మొదటి వారంలోనే నెంబర్ 1 ప్లేస్లో ట్రెండింగ్లోకి వచ్చేసింది. అంతేకాదు, ఇప్పటికీ 2 వారాలు పూర్తయినా కూడా ఈ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. నెట్ఫ్లిక్స్లో నాన్ ఇంగ్లీష్ కేటగిరీలో దురంధర్ చిత్రాన్ని వెనక్కి నెట్టి మొదటి స్థానంలో కొనసాగుతోంది ఈ చిన్న సినిమా. ఈ విషయాన్ని డైరెక్టర్ కార్తీక్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.